Dear friends, న్యూ ఇండియా అసిడెన్స్ కంపెనీ లిమిటెడ్లో 55 అడ్మినిస్ట్రేషన్ జాబ్స్. ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే వీఆర్ వాచింగ్. ఎస్, మీరు ముందుగా ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. క్లిక్ హియర్ అనే దానికి వెళ్తే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సంబంధించి మీకు ఇలాంటి పేజ్ వస్తుంది. ఇక్కడ మీ పేరు, మీ కన్ఫర్మేషన్ నేమ్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, మీ ఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్ కన్ఫర్మేషన్, మెయిల్ ఐడి కన్ఫర్మేషన్. ఆ తర్వాత ఫోటో, సిగ్నేచర్, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్డేట్ ఇవన్నీ కూడా వస్తాయి. మనం అసలు విషయంలోకి వెళ్ళినట్టయితే చూద్దాం. న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్లో 550 అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్ నోటిఫికేషన్ జరిగింది. ఇందులో రిస్క్ ఇంజనీర్స్, ఆటోమొబైల్ ఇంజనీర్స్, లీగల్ స్పెషలిస్ట్, అకౌంట్ స్పెషలిస్ట్, ఏఓ హెల్త్, ఐటీ స్పెషలిస్ట్, బిజినెస్ అనాలిసిస్ట్, కంపెనీ సెక్రటరీస్, యాక్చువల్ స్పెషలిస్ట్, జర్నలిస్ట్స్. వీటికి సంబంధించి మనం చూసినట్టయితే మొత్తం 550. డీటెయిల్గా చూసినట్టయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, అన్రిజర్వ్డ్ మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్ సంబంధించి 83 ఎస్సీ, 42 ఎస్టీ, 148 ఓబీసీ, 55 ఈడబ్ల్యూఎస్, 222 అన్రిజర్వ్డ్. ఫిజికల్ హ్యాండిక్యాప్ సంబంధించి 23 ఉన్నాయి. వీటికి సంబంధించి చూసినట్టయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 7th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి 30th ఆగస్టు ముగుస్తుంది. ఫస్ట్ ఫేజ్ ఎగ్జామ్స్ వచ్చేసి 14th సెప్టెంబర్ 2025లో ఈ ఆన్లైన్ ఎగ్జామ్ ఆబ్జెక్ట్ టైప్లో ఉంటుంది. దీంట్లో క్వాలిఫై అయిన వాళ్ళని సెకండ్ ఫేజ్కి పిలుస్తారు. అది కూడా ఆన్లైన్ ఎగ్జామ్. అబ్జెక్టివ్ టో ప్లస్ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఇది అక్టోబర్ 29th ఉంటుంది. ఇట్ ఈస్ అ ఫిక్స్, దెర్ ఈస్ నో చేంజ్ ఎనీ క్రైసిస్. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్టయితే రిస్క్ ఇంజనీర్కి సంబంధించి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎలిజిబుల్ అవుతారు. వీరికి మినిమం 60% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. అది గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ. ఎస్సీ ఎస్టీలో మాత్రం 50%. ఇక ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సంబంధించి బీఈ బీటెక్, ఎంఈ ఎంటెక్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు 60% మార్క్తో ఉండాలి. ఎస్సీ ఎస్టీలో 50%. గ్రాడ్యుయేట్స్ ఎనీ బ్రాంచ్ ఇంజనీరింగ్ విత్ ద మినిమం 60%, ఎస్సీ ఎస్టీలో 50% టుగెదర్ విత్ డిప్లొమో ఆర్ లేటెస్ట్ 1 year గ్రాడ్యుయేషన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్. డిప్లొమోలో 1 year ఆటోమొబైల్ చేసిన వాళ్ళు, గ్రాడ్యుయేషన్ చేసే ఎనీ డిసిప్లిన్ వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఇక లీగల్ సర్వీస్ సంబంధించి లీగల్ స్పెషలిస్ట్ సంబంధించి గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లా విత్ 60%, ఎస్సీ ఎస్టీ 50 మార్క్స్ ఉండాలి. అకౌంట్ స్పెషలిస్ట్, చార్టర్డ్ అకౌంట్, ఐసీఏ దీనికి సంబంధించి కూడా చేయవచ్చు. లేదా ఎంబీఏ ఫైనాన్స్, పీజీడిఎం ఫైనాన్స్, ఎంకామ్ విత్ ద మినిమం 60%, ఎస్సీ ఎస్టీ అయితే 50% క్వాలిఫై ఉండాలి. ఇక ఎంబీబీఎస్ సంబంధించి ఎంబీఏ అంటే ఓయూ హెల్త్కి సంబంధించి, ఏఓ హెల్త్కి సంబంధించి ఎంబీబీఎస్, ఎండి, ఎంఎస్ ఆర్ పీజీ మెడికల్ డిగ్రీ ఆర్ బీడిఎస్, ఎండిఎస్ ఆర్ బిఏఎంఎస్, పిహెచ్ఎంఎస్ గ్రాడ్యుయేట్స్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ దీనికి సంబంధించి రికగ్నైజ్డ్ యూనివర్సిటీలు కూడా ఎలిజిబుల్. అదేవిధంగా ఆర్ ఈక్వలెంట్ ఫారిన్ డిగ్రీ విత్ ఆర్ రికగ్నైజ్డ్ సచ్ బై ద మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేషనల్ కమిషన్ ఆఫ్ ఇండియా సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్, నేషనల్ కమిషన్ ఆఫ్ హోమియోపతి. ఇవి కనుక ఇతర ఫారిన్లో చేసిన వాళ్ళు కూడా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళని కూడా అలౌ చేస్తారు. ఇక బేసిక్ పేస్కి సంబంధించి చూసినట్టయితే ఈ పే స్కేల్ సంబంధించి బేసిక్ పే 50,225 బేసిక్ పే ఉంటుంది. శాలరీ వచ్చేసి 50,925, 2,514, 85,925, 27/10/4, 96,765 అండ్ అదర్ అడ్మిషనబుల్ అలౌన్స్. ఇక గ్రాస్ దీనికి సంబంధించి అప్రాక్సిమేట్లీ 90,000 వీళ్ళు ర్యాక్ చేయడానికి వీలవుతుంది. ఇక ఐటీ స్పెషలిస్ట్ సంబంధించి బీఈ బీటెక్ సంబంధించి ఆర్ ఎంసీఏ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి దానికి సంబంధించి చూసిన మనం బిజినెస్ అనాలిసిస్ సంబంధించి బ్యాచిలర్ ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, తర్వాత డాటా సైన్స్, బిజినెస్ అనాలిసిస్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో 60%. ది కంపెనీ సెక్రటరీ సంబంధించి సిఏఎస్, ఎఫ్సిఎస్ ఫర్ ద ఐసిఎస్ గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ డిప్లొమో చేసి ఉండాలి. దీంట్లో కూడా గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ డిప్లొమో విత్ ద 60% మార్క్స్ క్లియర్ మినిమం ఫర్ యాక్చువల్ పర్పస్ విత్ ద ఐఎఫ్ఓఏ అనాలిసిస్ ఇవి కూడా క్వాలిఫై అయిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు.
దీనికి సంబంధించి ఏజ్ వచ్చేసి 1/8/2025 నాటికి 21 years to 30 years ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. దానికి సంబంధించి చూసినట్టయితే మనం చూడొచ్చు. షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీలకు 5 years, ఓబీసీలకు 3 years అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి 10 years ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్స్కి 5 years, డిఫెన్స్ సర్వీస్ వాళ్ళకి 3 years, ఎక్సెసింగ్ పర్ఫామ్ పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉన్న వాళ్ళకి 8 years ఎగ్జంప్షన్ ఉంటుంది. ఇది మనము న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీలో ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి. దీనికి సంబంధించి పే స్కేల్స్ చాలా ఈజీగా ఉంటుంది. ఎగ్జామ్ సంబంధించిన వేరియేషన్ చూసినట్టయితే ఈ ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 questions 30 marks 20 minutesలో చేయాలి. రీజనింగ్ అబిలిటీ 35 questions 35 marks 20 minutesలో చేయాలి. క్వాంటిటీ యాప్టిట్యూడ్ 35 questions 35 marks ఉంటాయి 20 minutesలో. మొత్తం 100 questions 100 marks 60 minutesలో చేయాలి. ఇది ఎలిజిబిలిటీ. ఇక మెయిన్స్ సంబంధించి సెకండరీ సంబంధించి చూసినట్టయితే ఇందులో ఒక్కొక్క దానికి ఒక్కొక్క జనరల్ అనలిస్టిక్స్ కానీ స్పెషలిస్ట్ కానీ వేరు వేరు ఎగ్జామ్స్ ఉంటాయి. వీటికి సంబంధించి మీరు పరిశీలించి పూర్తి నిర్ణయాల ఆధారంగా మీరు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుకోవడం జరుగుతుంది. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. పూర్తి వివరాలతో మీ ముందుకు వస్తాను. ఇక్కడ ఎగ్జామ్ ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీలకు 100 rupees జిఎస్టీ అదనంగా ఉంటుంది. ఇతర ఆల్ క్యాండిడేట్స్ 850 ప్లస్ జిఎస్టీ ఉంటుంది అదర్ దెన్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి. ఇది అందుకని 7th August నుండి 30th August వరకు అప్లై చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. వెంటనే మీరు దీన్ని అప్లై చేసుకుంటారని ఆశిస్తూ మనకు టెస్ట్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయో చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి మనకు గుంటూరు, విజయవాడ, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, వైజాగ్, అనంతపురం, కడపలో ఉన్నవి. ఇక తెలంగాణకు సంబంధించి చూసినట్టయితే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్లలో మనకు ఎగ్జామినేషన్ సెంటర్లు ఉన్నవి. ఇక అది phase 1 సంబంధించి. phase 2 సంబంధించి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం ఉంటుంది. అదేవిధంగా తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్లో ఎగ్జామ్ ఉంటుంది. అందుకని వెంటనే అప్లై చేసుకుంటారని ఆశిస్తూ అప్లై చేసుకోవడానికి సంబంధించి newindia.co.inలోకి వెళ్ళి మీరు అప్లై చేసుకుంటూ కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మరిన్ని విద్యా వార్తలతో మేము ముందుకు వస్తాను. మీ మోహన్ కులపాటి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కావాల్సినటువంటి విషయాలను నేను అందిస్తాను. తప్పకుండా ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోకండి. ఇది మీకు కాకుండా ఇతరులకు ఉపయుక్తం అనుకున్నప్పుడు ఇతరులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే సామాజిక బాధ్యతలో భాగంగా నేను ఈ వీడియో చేస్తున్నాను. మీరు కూడా దాన్ని అనుసరిస్తాను ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్. మీ మోహన్ కులపాటి.